అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి నా విన్నపం, మీరు మొన్న మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నా కార్యకర్తలు ఏమీ చేయకండి, ఇబ్బంది పెట్టకండి, అవసరమైతే నా ప్రాణాలు తీసుకోండి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనడం కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం మీతోటి చదరంగం బ్రహ్మాండంగా ఆడుతున్నారు. లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కానీ మీరే చదరంగం సరిగ్గా ఆడటం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాజుతో యుద్ధానికి భటులు బయలుదేరినప్పుడు ప్రాణాలకి తెగించి మీతో ప్రయాణం చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం. మీకోటి అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ధర్మ పోరాటం చేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఏంటి? నువ్వు నెగ్గావా లేదా, ఎలా నెగ్గావో, ఏ విధంగా నెగ్గావో అన్నది ముఖ్యం కాదు. చదరంగంలో రాజు నెగ్గాడా లేదా అన్నదే ముఖ్యం. కానీ మీరేం చేస్తున్నారు? వాళ్ళకి రెడ్ బుక్ పెట్టి, రెడ్ బుక్ పేరు చెప్పి చిత్రహింసలు పెడుతున్నారు అని మీరు భావించి మనోవేదనకు గురవుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరేమో వాళ్ళకి టన్నుల కొలది భయం చూపించి, ఆ భయం కూడా మొన్నే మన మెడికల్ కాలేజీ విషయాలనే మీరు చెప్పారు. అంతకుముందు ఒకసారి చెప్పారు. ఏమని? మీ దగ్గర రెడ్ బుక్ ఉంది, నా దగ్గర డిజిటల్ బుక్ ఉందని. అలాగే మెడికల్ కాలేజీల విషయంలో మీరు ఒక మాట చెప్పారు ప్రజలకి. ఇవి ఎవరన్నా ప్రైవేట్ పరంగా తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వాధీనం పరుచుకుంటాము అని. అక్కడ దాకా బ్రహ్మాండంగా ఆడారు మీరు చదరంగం. కానీ ఆ మాటకి వాళ్ళ ముగ్గురు భయపడి ఏమి చెయ్యాలో తెలియక వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తల్ని ఎవరిని అరెస్ట్ చేస్తే బాగుంటుంది, కింద స్థాయిలో ప్రజలు పార్టీ నాయకులు భయపడతారు అని ఆలోచించి ముగ్గురు తీసుకుంటున్న నిర్ణయం. దీని అవగాహన చేసుకొని రాజుగా మీ కర్తవ్యం ఆ భటుడిని కాపాడడం, అతని కుటుంబాన్ని కాపాడడం. అది రాజుగా మీ కర్తవ్యం. మీరేమో టన్నుల కొద్ది భయం చేసి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డిజిటల్ బుక్, ఆస్తుల స్వాధీనం, ప్రైవేట్ కన్నా అన్నీ చేసుకుంటారని వాళ్ళ భయభ్రాంతిలో వాళ్ళు ఉండి ఏం చేయాలో తెలియక కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. మీరు వాళ్ళని కాపాడండి. మీ వెనకాల లక్షల కోట్ల మంది అభిమానులు మీతోటి ప్రయాణం చేస్తున్నారు.
వాళ్ళు ఎప్పుడూ కూడా మీ ప్రయాణాలు వాళ్ళ తలదించుకునే మాటలు మాట్లాడవద్దు. తప్పుగా మాట్లాడితే క్షమించండి.